థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఓవరాల్ రిజల్ట్స్ ఒక్కసారి మనము ఒక్కసారి చూసుకుంటే పాస్ పర్సంటేజ్ ఇంటర్మీడియట్లో మన రిజల్ట్స్ నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో ఇది ఓవరాల్ మన పిల్లలు అపియర్ అయింది సార్. ఫస్ట్ ఇయర్ జనరల్ ఆల్రెడీ ఇందాక మేడం గారు చదివారు, 66.94% ఫస్ట్ ఇయర్ పాస్డ్ ఇన్ జనరల్. అండ్ అలాగే ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 59.3% వచ్చింది. అలాగే టోటల్ జనరల్ అండ్ ఒకేషనల్ కలిపితే 66.20% సార్. అండ్ దెన్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అలాగే జనరల్లో టోటల్గా 75.61% పాస్ అయ్యారు. అలాగే ఒకేషనల్లో చూస్తే 72.71% పాస్ అయ్యారు. ఓవరాల్ జనరల్ అండ్ ఒకేషనల్ చూస్తే 75.34% సార్. సో ఇట్ హాజ్ ఇంక్రీజ్డ్ సార్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఒక 2% 3% రిజల్ట్ పెరిగింది సార్ 0.5లో. దెన్ నెక్స్ట్ ఇది టోటల్గా జెండర్ వైజ్ చూసుకుంటే మనకు గర్ల్స్ అండ్ బాయ్స్. సో గర్ల్స్లో ఫస్ట్ ఇయర్ 74% అండ్ అలాగే బాయ్స్లో ఫస్ట్ ఇయర్ బాయ్స్ 57%, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి అగైన్ టోటల్ 66.20%. అలాగే సెకండ్ ఇయర్ గర్ల్స్ ఈజ్ 82.7%, విచ్ ఈస్ వెరీ హై, అండ్ బాయ్స్ 68.08, అండ్ ఓవరాల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇట్ ఈస్ 75.34% సార్. సో దిస్ ఇస్ జెండర్ వైజ్. అండ్ అగైన్ నెక్స్ట్ ఇది మనకు టోటల్ జనరల్ స్ట్రీమ్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ గత 2 సంవత్సరాల పోల్చి మనము రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది సార్. అది 24లో 61.8% వచ్చింది ఫస్ట్ ఇయర్లో. అలాగే 25లో 66.91% వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు 26 కరెంట్ ఇయర్లో 66.94% వచ్చింది. సో స్లైట్లీ ఇట్ హ్యాస్ రేజ్డ్ సార్ రిజల్ట్స్ ఇన్ ఫస్ట్ ఇయర్. అండ్ ఇన్ సెకండ్ ఇయర్ ఆల్సో ఓవరాల్ రిజల్ట్ like in 24 it is 69.49%, and in 25 year it is 71.43%, and in 26 now it is 75.61. So it has raised sir this year also. So overall అది జనరల్ స్ట్రీమ్. ఇప్పుడు ఒకేషనల్ స్ట్రీమ్ లో కూడా తీసుకుంటే టోటల్లీ ఒకేషనల్ పిల్లలు మనకు 1 lakh నియర్లీ 1 lakh స్టూడెంట్స్ రాస్తున్నారు సార్. దాంట్లో చూసుకుంటే 24 ఇయర్లో 50.57% వస్తే 25 ఇయర్లో 57.69% వచ్చింది. అలాగే ఇప్పుడు కరెంట్ ఇయర్ 26 ఇయర్లో 59.30 వచ్చింది సార్. పెరిగింది మన ఒకేషనల్లో కూడా రిజల్ట్స్ పెరిగింది. అలాగే సెకండ్ ఇయర్ కూడా చూసుకుంటే గత 24 సంవత్సరంలో 63.86% అండ్ 25 సంవత్సరంలో 67.45% అండ్ నా 26 ఇయర్లో 71.15%. సో ఇట్ హ్యాస్ రేజ్డ్ ఇన్ ఒకేషనల్ ఆల్సో. సో ఒకేషనల్ దాదాపు అన్ని గవర్నమెంట్ కాలేజ్ 185 గవర్నమెంట్ కాలేజ్లలో ఒకేషనల్ కోర్స్ నడుస్తుంది. అలాగే కేజీవీబీస్ అండ్ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ రెసిడెన్షియల్స్ అన్నిట్లో కూడా ఒకేషనల్ కోర్సెస్ నడుస్తున్నాయి సార్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే రిజల్ట్ ఒక్కసారి మేడ్చల్ ఈస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్ టు స్టాండ్ in the results. First Medchal is first, Rangareddy is second with 75.69 and first is 77.2%, and third is Jayashankar Bhupalapalli with 72.19% sir. So top 3 districts in the results is Medchal, Rangareddy and Jayashankar Bhupalapalli. And now least districts వస్తే మనకు కింద రాజన్న సిరిసిల్ల with 51.38 district and Kamareddy with 49.88% and Mehboobabaad is 48.1%. Little concentration needed on these type of districts. Thank you. The next slide. Sir, ఇది కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ లో టాప్ డిస్ట్రిక్ట్ ఇస్ జయశంకర్ భూపాలపల్లి 81.95% and Mulugu is the second top district 81.68% and Komaram Bhim Asifabad is in third place with 80.57%. And then in second year results least is Kamareddy with 59.56 and Warangal is with 58.76%. Yes sir.
Asifabad. Yes. Yes, sir. Backward tribes. Yes. So even then, result has gone up. So next slide. Sir, group wise చూసుకుంటే మన ఇంటర్మీడియట్ లో జనరల్ గా ఎంపీసీ, బైపీసీ, సిఈసి అండ్ హెచ్ఈసి ఉంటుంది, ఎంఈసి కూడా ఉంటుంది. సో ఎంపీసీలో రిజల్ట్ తీసుకుంటే మనకు 74.71% ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ అలాగే ఎంపీసీ ఇన్ సెకండ్ ఇయర్ 80.67%, విచ్ ఇస్ లిటిల్ హై. అండ్ బైపీసీ రిజల్ట్ ఈస్ ఫస్ట్ ఇయర్ 70.11% అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఆఫ్ బైపీసీ 75.99%. అలాగే సిఈసిలో టోటల్ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఇస్ 41.76, కొంచెం తగ్గింది ఆర్ట్స్ లో. అలాగే సెకండ్ ఇయర్ గ్రూప్ వైజ్ లో మనకు 49.43% అండ్ అదర్ గ్రూప్స్ వచ్చేసి మనకు 47.76 ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇన్ సెకండ్ ఇయర్ 61.3%. నెక్స్ట్ సార్, డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ పాస్ పర్సంటేజ్ ఒక్కసారి జస్ట్ ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. 3 districts ఇంతకు ముందు అనుకున్నట్టు మేడ్చల్ ఈజ్ ద ఫస్ట్ అండ్ రంగారెడ్డి ఈజ్ సెకండ్ అండ్ జయశంకర్ భూపాలపల్లి ఈజ్ థర్డ్ అండ్ ద లాస్ట్ లీస్ట్ ఈజ్ లోయెస్ట్ మహబూబాబాద్ ఇన్ ఫస్ట్ ఇయర్. అండ్ అలాగే సెకండ్ ఇయర్ లో చూసుకుంటే భూపాలపల్లి అండ్ ములుగు, ఆసిఫాబాద్ ఈజ్ ద హైయెస్ట్ అండ్ సిరిసిల్ల ఈజ్ ద లోయెస్ట్. And management wise, sir, we have different types of managements in our intermediate colleges. Like first is TSRJC residential colleges, sir, which are very old residential colleges. So in our system, their result is 94.3%, which is very high and top in the result. అలాగే టిఎస్ఆర్టీసీ మనకు టీజీఎస్ ఆర్టీసీ వాళ్ళది ఒక కాలేజ్ ఉంది సార్, ఓన్లీ వన్ కాలేజ్ ఫ్రమ్ ఆర్టీసీ సొసైటీ. సో దే గాట్ 89.29%. అండ్ అలాగే సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ ఆల్ టుగెదర్ ద రిజల్ట్ ఈస్ 86.79, విచ్ ఇస్ థర్డ్, ఇప్పుడు మనకు 3వ స్థానంలో నిల్చుందండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక 2 కాలేజ్ ఉన్నాయి, దాని యొక్క 86% ఉంది. అలాగే టీజీ గవర్నమెంట్ స్పోర్ట్స్ కాలేజ్ అని ఒకటి ఉంది మనకు, అది 84.85%. అండ్ అలాగే టిఎంఆర్జేసి మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజెస్ రిజల్ట్ ఈస్ 84.46%. అండ్ దెన్ బీసీ వెల్ఫేర్ కాలేజెస్ ఇట్ ఈస్ 83.48. అండ్ కేజీబీవీస్ కస్తూర్బా గాంధీ కాలేజెస్ రిజల్ట్ ఇస్ 81.39. అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్ రిజల్ట్ ఇస్ 71.57. అండ్ మోడల్ స్కూల్స్ ఇట్ ఇస్ 66.15%. ఇన్సెంటివ్ కాలేజెస్ ఈజ్ 65.7. అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ ఇస్ 59.86 అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్ ఇస్ 55.78. అండ్ అలాగే కోఆపరేటివ్ కాలేజెస్ 52.43%. And then composite colleges 36.7. Okay, composite colleges are the colleges which are running with intermediate and degree colleges. So rendu okay దగ్గర నడుస్తూ ప్రిన్సిపల్ కూడా ఒకరే ఉంటారు కాంపోజిట్ కాలేజెస్ కి. అలాంటి కాలేజెస్ మన దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సార్. సో రెండే సార్, ఒకటి నిజామాబాద్, ఒకటి వరంగల్లో. సో అలా ఇన్సెంటివ్ కాలేజెస్ ఇంతకుముందు అప్పుడు చాలా ఓల్డెన్ డేస్ లో కొంతమంది అన్ఎంప్లాయిడ్ యూత్ కి కాలేజెస్ పెట్టుకోమని చెప్పడం జరిగిందంటే అప్పుడు కొంత గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తూ కాలేజెస్ పెట్టడం జరిగింది. అలాంటివి ఇన్సెంటివ్ కాలేజెస్, అవి కూడా జస్ట్ 5 కాలేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఎగ్జిస్టింగ్. సో ఆల్ దీస్ కాలేజెస్ ఆర్ మేనేజ్మెంట్ వైజ్ సార్. నేను గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే ఇప్పుడే డౌన్లోడ్స్ చూసుకుంటే రిజల్ట్స్ సార్, ఆల్మోస్ట్ 80% స్టూడెంట్స్ హ్యావ్ డౌన్లోడెడ్ ద రిజల్ట్స్. సో ఆల్మోస్ట్ అందరి పిల్లలకి రిజల్ట్ వాళ్ళ మొబైల్ నంబర్కి. సో యా, కంగ్రాచులేషన్స్ టు అవర్ గుప్తా సార్ అండ్ టోటల్ సిజిజి టీమ్. సో ఇట్ హ్యాస్ గాట్, ఎందుకంటే సర్వర్ లోడ్ కూడా చూసుకోవాలి, అది అంతమంది ఒకేసారి హిట్స్ వస్తాయి కాబట్టి అందరికీ ప్రాబ్లం రాకుండా
వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ కి వాట్సాప్ ద్వారా మెసేజెస్ పంపించడం జరిగిందండి. అండ్ దట్ టు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ దట్ దే ఆర్ గెటింగ్ దేర్ మెమోస్ ఆన్ దేర్ మొబైల్స్ అన్నమాట. సో దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ దిస్ టైం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్ పేరెంట్ ఎవరైతే అడ్మిషన్ అప్పుడు మొబైల్ నంబర్ రిజిస్టర్ చేస్తారో ఆ మొబైల్ నంబర్ కి బోర్డు నుంచి ఈసారి మనము మొదటి నుంచి అడ్మిషన్ నుంచి కూడా మెసేజెస్ పంపించడం జరిగింది.